పడవ ప్రయాణం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి కూడా అలాగే ఉందట. కాకపోతే ఇక్కడ నాయకుడు ఉన్నా ఆయన మాట వినే పరిస్థితుల్లో కార్యకర్తలు లీడర్లు లేరట. దీనికి ఆ నాయకుడి ప్రవర్తనే కారణమట. ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోయడంతో పార్టీలో గందరగోళం నెలకొందట. కెప్టెన్ తీరు వల్ల పార్టీకి ఉన్న ఆ కాస్త పట్టు కూడా సడలిపోతుందట. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? గ్రూప్ రాజకీయాలతో పార్టీని బలహీనపడుతున్న ఆ ఇన్ఛార్జి ఎవరు? ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నియోజకవర్గ రాజకీయం ఎప్పుడూ హాట్ టాపిక్గానే ఉంటుంది. ఆ స్థానానికి ఉన్న ప్రాముఖ్యత అలాంటిది. మరి ఈ నియోజకవర్గం నుంచి రాజకీయం చేసిన ప్రతి ఒక్కరూ రాష్ట్ర లీడర్లుగా పేరు తెచ్చుకున్నవారే. అలాంటి చోట పగ్గాలు చేపట్టిన వైసీపీ ఇన్ఛార్జ్ పర్ఫార్మెన్స్ అంతగా బాగాలేదన్న విమర్శలు వస్తున్నాయి. నియోజకవర్గ బాధ్యుడు చుండూరి రవిబాబు బాధ్యతారహిత రాజకీయం, నాయకత్వ లోపంతో ఇక్కడ వైసీపీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైందట. నిన్న మొన్నటి వరకు ఒంగోలు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. అయితే వైసీపీ అధికారం కోల్పోయిన వెంటనే బాలినేని జనసేన పార్టీలోకి వెళ్లిపోవడంతో బాలినేని స్థానాన్ని రీప్లేస్ చేయటానికి చుండూరి రవిబాబు తెరమీదికి వచ్చారు. చుండూరి రవిబాబు ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టడానికి ఉన్న ఒకే ఒక్క అర్హత ఆయన వైసీపీ ముఖ్య నేత వైవి సుబ్బారెడ్డి అనుచరుడు కావటమేనట. దీంతో పార్టీ ఇన్ఛార్జి పగ్గాలు సులువుగానే చేతికి చిక్కయ్యట. ఒంగోలు రాజకీయాల్లో చుండూరి రవిబాబు పేరు తెరమీదికి వచ్చిన నాటి నుంచే వైసీపీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయినా అతని రాజకీయ మార్క్ ఎలా ఉంటుందో చూద్దామని అందరూ వెయిట్ చేస్తూ వచ్చారు. కానీ రోజురోజుకు ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జిగా రవిబాబు తేలిపోతున్నారన్న విమర్శను మూటగట్టుకుంటున్నారట. పార్టీ క్యాడర్ లీడర్ని సమన్వయం చేసుకోవటంలో, వారికి భరోసా ఇవ్వటంలో విఫలమవుతున్నారన్న అపవాదం ఉంది. వీటితో పాటు మరో కారణం, తనకు నచ్చని వారిపై చుండూరి రవిబాబు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించటంతో పాటు తానే స్వయంగా చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని కార్యకర్తలు చెప్తున్నారు. అంతేకాకుండా జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చుండూరి రవిబాబు ఫోటో సైజ్ చిన్నగా ఉందనే కారణంతో తన వర్గీయులతో దాడి చేయించినట్టుగా కూడా చెప్తున్నారు. అలాగే పార్టీ కార్యాలయంలో ఏదైనా ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే కార్యకర్తలు నాయకులు వచ్చినా సదరు నాయకుడు మాత్రం టైంకు రాడట. అదేమని అడిగితే వెయిట్ చేయలేరా అని ప్రశ్నిస్తాడట. ఈ మధ్యకాలంలో కల్తీ నెయ్యి వివాదంపై ఒంగోలులో వైసీపీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వారం రోజులైనా ఒక్క ఫ్లెక్సీని కూడా చుండూరి రవిబాబు ఒంగోలు పట్టణంలో తొలగించలేకపోయారట. మొన్న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈవెంట్లో వర్గ విభేదాలు మరోసారి రోడ్డున పడ్డాయట. మహిళా కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అంతటితో ఆగకుండా ఇరు వర్గాలు పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసుకున్నారు. ఓ మహిళా నేత సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తూ ఆత్మహత్యా యత్నం చేయడంతో ఒంగోలు నియోజకవర్గం వైసీపీలో అసలేం జరుగుతోందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే మహిళా నాయకుల ఘర్షణకు కారణాల అన్వేషణ కోసం పార్టీ అధిష్టానం త్రిసభ్య కమిటీ వేసి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరడంతో వైసీపీ ఒంగోలులో రాజకీయం రసవత్తరంగా మారిందట. రోజురోజుకు ఒంగోలులో పార్టీ దిగజారిపోతుంటే అధిష్టానం ఏం చేస్తోందనే ప్రశ్న వేస్తోందట వైసీపీ క్యాడర్. ఇన్ఛార్జి చుండూరు రవిబాబు పార్టీ కార్యకర్తలు నాయకులపై వ్యవహరిస్తున్న దుందుడుకు స్వభావం గురించి పార్టీ అధిష్టానానికి తెలుసా లేదా అనే చర్చ కూడా జరుగుతోందట. ఒంగోలు నియోజకవర్గం అనేది ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలకు కేంద్రంగా ఉంటూ వస్తోంది. జిల్లా రాజకీయాలపై ప్రభావం చూపెడుతూ ఉంటుంది.
దీంతో ఇక్కడి నాయకత్వ లోపం జిల్లాలోని వైసీపీ పార్టీపై ప్రభావం చూపుతుందని పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు కార్యకర్తలు సెకండ్ గ్రేడ్ నాయకులను దూరం చేసుకుంటూ పోతే ఇక నియోజకవర్గంలో పార్టీ ఎలా బలపడుతుందనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర పార్టీ నాయకత్వం ఒంగోలు నియోజకవర్గంలోని వైసీపీలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి పెట్టి కార్యకర్తలను నాయకులను సమన్వయం చేసే ప్రయత్నం చేయకపోతే రాబోయే రోజుల్లో ఇక్కడ వైసీపీ కేవలం పేరుకు మాత్రమే ఉంటుందనే భావనను వ్యక్తం చేస్తున్నారు. అసలే అధికారంలో లేని పార్టీ, గత ఎన్నికల్లో జిల్లాలో చిత్తుగా ఓడిపోయిన పార్టీ, జిల్లాకు గుండెకాయ లాంటి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పార్టీ పెద్దలు ఎలాంటి అడుగులు ముందుకు వేస్తారో వేచి చూడాలి మరి.